హలో ఫ్రెండ్స్, మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం గురించి ఒక ప్రశ్న చూద్దాం. ఇక్కడ మనకి ప్రశ్న ఏమని అడుగుతున్నారంటే, ఒక జతపరచడం ఇచ్చారు. మ్యాచ్ ద ఫాలోయింగ్, హూ వర్ కిల్డ్ బై హూమ్, ఎవరు ఎవరిని సంహరించారు అని చెప్పి జతపరచడం ఇచ్చారు. మనకి ముందుగా చూసుకుంటే నరాంతకని సంహరించింది ద్వివిద. ఏకి 4, ఏకి 4 అని తెలిస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. తర్వాత కుంభహాను సంహరించింది తార. బీకి 2 అనమాట. బీకి 2 అని తెలిస్తే మనకి ఆన్సర్ వచ్చేసింది ఆప్షన్ 4. తర్వాత మహానాదుని సంహరించింది మనకి జాంబవంతులు వారు. తర్వాత సమూన్నతుల్ని సంహరించింది దుర్ముఖుడు. మనం శ్రీమద్ వాల్మీకి రామాయణంలో చూసుకుంటే నరాంతకుడు, కుంభహానువు, మహానాదుడు, సమున్నతుడు అనేవాళ్ళు ఎవరంటే ప్రహస్తుని యొక్క సచివులు. ప్రహస్తుడు ఎవరంటే మనకి రావణుని యొక్క సేనాపతి ప్రహస్తుడు. మనకి ద్వివిదుడు నరాంతకుడిని సంహరించాడు. తర్వాత దుర్ముఖుడు మనకి సమూన్నతుని సంహరించారు. తర్వాత జాంబవంతులు వారు మహానాదుని సంహరించారు. తర్వాత తారుడు మనకి కుంభహానుని సంహరించడం జరిగింది. అదేవిధంగా ప్రహస్తుని వానర సేనాపతి అయినటువంటి నీలుడు సంహరిస్తారు. మనకి దీనికి మూలం శ్రీమద్ వాల్మీకి రామాయణం సంకలనం అల్లాడి వాసుదేవన్ గారు. మనకి వాల్మీకి రామాయణంలో చూసుకున్నా కూడా ఉంటుంది. యుద్ధకాండలో మనకి ద్వివిద ఎవరిని సంహరించారు? నరాంతక. అదేవిధంగా కుంభహాన్ని సంహరించింది మనకి జనరల్ తార. తర్వాత జాంబవంతులు వారు మహానాదుని సంహరించడం జరుగుతుంది. తర్వాత దుర్ముఖుడు మనని సమున్నతుడు వారిని సంహరించడం జరుగుతుంది. దీనికి మూలం వచ్చి వాల్మీకి రామాయణ యుద్ధకాండ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.